గంజాయి గురించి అటు రాజకీయ నాయకులు ఇటు అధికారులు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పిస్తే దానిని అరికట్టడంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్నది వాస్తవం. దీనికి ఉదాహరణే ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వరుస సంఘటనలు. గతంలో కేవలం పట్టణాలకే పరిమితమైన గంజాయి వాడకం మారుమూల గ్రామాలకు సైతం విస్తరించడంతో పరిస్థితి చేజారి విషమించే దారి నెలకొంది. దీంతో రాత్రి 10 దాటితే చాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. రాత్రి సమయాల్లో పోలీసులు చేసే పెట్రోలింగ్ వలన కూడా అంతగా ప్రయోజనం కనబడడం లేదనే వాదన బలంగా ఉంది. దీంతో ఒకవైపు గంజాయి సేవించే వాళ్ల ఆగడాలు, మరోవైపు మద్యం సేవించి వికృత చేష్టలకు పాల్పడే అల్లరి మూకలను అరికట్టడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. పీకల దాకా మద్యం సేవించి మంత్రి కాన్వాయ్కే అడ్డం వెళ్లి రోడ్డుపై బైఠాయించి నానా హంగామా చేసిన సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కె గంగవరం మండలంలోని మసకపల్లి, బట్లపాలిక గ్రామాల మధ్యలో ఏటిగట్టు మీద కొంతమంది మందుబాబులు మంత్రి కాన్వాయ్కు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి చేసిన రుబాబు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. యానంలో మద్యం తాకి 6 యువకులు చేసిన వీరంగం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాష్ట్ర మంత్రి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. మరోవైపు గంజాయి మత్తులో కాకినాడ మున్సబ్ గారి తూము వద్ద కొంతమంది యువకులు చేసిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందడం కూడా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముద్దాయిల వివరాలన్నీ కూడా ఇచ్చాం. వాళ్ళ మీద ఎటువంటి పాత కేసులు లేవు. గాంజా అడిక్టెడ్ అన్న పరిస్థితులు కూడా వాళ్ళని చూస్తే ఏం కనపట్లేదు. ఏదైనా గొడవ జరిగితే అన్నీ గాంజా ఏమోని అనుమానం రావడం సహజమే. కానీ ఈ పర్టికులర్ కేసులో రాత్రి వాహనాలు ఓవర్టేక్ చేసుకునే విషయంలో వచ్చిన స్వల్ప వివాదం కారణంగా ఆ వాహనాలు వెళ్ళిపోయిన వివాదం పడ్డ వాహనాలు వెళ్ళిపోయి ట్రేస్ చేయలేక వెనకాల వస్తున్న వాహనాన్ని వీళ్ళు ఆఫ్ చేసి ఆ వాహనాలకి సంబంధించిందే వాహనం అనుకుని వెళుతూ ఆల్టర్కేషన్ దిగారు. దాని ద్వారా గొడవ. ఈ సంఘటనలో దాడికి పాల్పడ్డ యువకులు దాడికి ముందు గంజాయి సేవించి ఉన్నారని స్థానికులు చెబుతుంటే పోలీసులు మాత్రం దీనిపై స్పందించకపోవటం గమనార్హం. కానీ జరిగిన సంఘటనకు సంబంధించి మీడియా సమావేశాలు పెట్టి చేతులు దులుపుకోవటం తప్పిస్తే గంజాయి మద్యం సేవించి సామాన్య ప్రజానికాన్ని భయకంపితులను చేసే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లభించని పరిస్థితులు నెలకొన్నాయి.